జనరల్ వాచర్ యొక్క షార్ట్ కట్ కి ఏంటి అంటే F7 అండి. జనరల్ వాచర్ షార్ట్ కట్ కి ఏంటి F7. కానీ స్పెసిఫిక్ గా ఈ F7 అనేటటువంటి జర్నల్ వాచర్ అనేది ఏ పర్పస్ కి యూస్ చేస్తాము అంటే నో క్యాష్ అండ్ నో బ్యాంక్. క్యాష్ కానీ బ్యాంక్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కి లేకుండా ఉన్నటువంటి ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయినా మనం ఈ యొక్క జర్నల్ వాచర్ లో యూస్ చేస్తాం మేజర్ గా. సో కానీ ఈ జనరల్ వాచర్ అనేది ఏ టైప్ ఆఫ్ వాచర్స్ కైనా మనం యూస్ చేసుకోవచ్చు అండి. అంత ఇంపార్టెంట్ అయినటువంటి వాచర్ అండి. సో కానీ స్పెసిఫిక్ గా ఈ జనరల్ వాచర్ ఏ పర్పస్ యూస్ చేస్తాము అంటే నో క్యాష్ అండ్ నో బ్యాంక్. బ్యాంక్ కానీ క్యాష్ కానీ రెండు లేనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదన్నా ఉంది అంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఇక్కడ యూస్ చేసి ఈ యొక్క జనరల్ వాచర్ అనేది యూస్ చేస్తామండి. సో ఈ జనరల్ వాచర్ లో మనకి ఎగ్జాంపుల్ గా ఏమి ఇచ్చాడు, దాని ప్రాక్టికల్ గా మనం ఎలా ఇక్కడ చేద్దాం అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్ లో మనం కొన్ని జనరల్ వాచర్స్ వేసాం కదా, కొన్ని ఎంట్రీస్ వేసాం కదా. జర్నల్ వాచర్ వేరు, ఓకేనా. జర్నల్ వాచర్ JOURNAL అండి. జర్నల్ వాచర్ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఓకే, సో ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎలా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అండి. సో షార్ట్ కట్ కి ఏంటి జర్నల్ వాచర్ షార్ట్ కట్ కి F7 అండి. షార్ట్ కట్ కి ఏంటి F7. జనరల్ వచ్చే షార్ట్ కట్ కి ఏంటి F7. ఈ F7 వచ్చిన ఏ పర్పస్ యూజ్ చేస్తాము అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పర్పస్ కోసం జనరల్ గా ఈ వాచర్ అనేది యూజ్ చేస్తాము. సో నో క్యాష్ ఆర్ నో బ్యాంక్. క్యాష్ కానీ బ్యాంక్ కానీ లేనటువంటి ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేసేటటువంటి వాచర్ ని జనరల్ వాచర్ అండి. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఏమి ఇచ్చారు, ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఫర్ మిషనరీ. అంటే అర్థం ఏంటి అండి అంటే మన డిప్రిషియేషన్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి అంటే తరుగుదల అండి. తరుగుదల అంటే రెడ్యూస్ వాల్యూ అంటాం. డిప్రిషియేషన్ అంటే ఏంటి రెడ్యూస్ వాల్యూ. రెడ్యూస్ వాల్యూ అంటే ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం కాన్సెప్ట్ వాచర్ అండి, ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ వాచర్ కదా. సో మన పర్చేస్ వాచర్ కానీ, రిసిప్ట్ వాచర్ కానీ, సేల్స్ వాచర్ కానీ, డెబిట్ నోట్ కానీ, క్రెడిట్ నోట్ కానీ, ఏ టైప్ ఆఫ్ వాచర్ కైనా మనం ఈ వాచర్ యూస్ చేస్తామండి. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి వాచర్ కాబట్టి దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కదా. అదే విధంగా మనం 1st ఏప్రిల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మనం బిజినెస్ పర్పస్ కోసం ఏదైనా ఒక మిషనరీ పర్చేస్ చేస్తాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs రూపీస్ మిషనరీ మనం పర్చేస్ చేస్తాం అనుకుంటాం. ఈ 10 lakhs రూపీస్ 10 lakhs కాదు, 1 lakh రూపీస్ వాల్యూ చేసేటట్టు ఒక మిషనరీ మనం పర్చేస్ చేస్తామండి. దేనికోసం అంటే బిజినెస్ పర్పస్ కోసము 1 lakh రూపీస్ వాల్యూ చేసేటటువంటి మిషనరీ మనం పర్చేస్ చేస్తాం. ఈ పర్చేస్ చేసినప్పుడు దానికి జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాము, సో మిషనరీ అకౌంట్స్ డేటా టు క్యాష్ అని రాస్తాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇంకా మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ డెప్రిషియేషన్ అంటే ఏంటి అని చెప్పడం కోసం ఈ వాచర్ ఎంట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో కాబట్టి మిషనరీ మనం పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, సో మిషనరీ అకౌంట్స్ డేటా టు క్యాష్. అంటే 1 lakh వాల్యూ చేసేటటువంటి మిషనరీ ఫర్మ్ కి ఇన్ అవుతుంది కాబట్టి మిషనరీ వాల్యూ 1 lakh రూపీస్ మనం కొన్నప్పుడు దాని వాల్యూ మనం బుక్స్ లో రికార్డ్ చేస్తామండి. సో జనరల్ గా మనం ఇయర్ ఎండింగ్ లో అసెట్స్ ని వాల్యుయేషన్ చేస్తాం. అసెట్స్ ని వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ అసెట్ యొక్క వాల్యూ అనేది మనం కొన్నప్పుడు ఉన్నటువంటి వాల్యూనే ఉంటుందా లేదంటే ఇంకా తగ్గిపోతుందా అంటే మనకు ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ లో మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది కొంత అమౌంట్ రెడ్యూస్ అవుతుందండి. సో రెడ్యూస్ అయిన తర్వాత రిమైనింగ్ ఒక అసెట్ వాల్యూ మిషనరీ వాల్యూ ఎంత ఉంది అనేది మన బుక్స్ లోకి రికార్డ్ చేయాలండి. సో అలా రికార్డ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 lakh రూపీస్ మిషనరీ పర్చేస్ చేస్తాం, బట్ మనకి ఎంత డిప్రిషియేషన్ ఇచ్చాడు అంటే 500 రూపీస్ డిప్రిషియేషన్ ఇచ్చాడండి. అంటే రిమైనింగ్ మన ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఉండాలి, 99,500 మన యొక్క బుక్స్ లో మిషనరీ వాల్యూ ఉండాలి. కానీ మనం కొన్నప్పుడు మిషనరీ అకౌంట్ డేటట్టు క్యాష్ అని చెప్పాం కాబట్టి మిషనరీ వాల్యూ 1 lakh లో రాసాం. బట్ ఇయర్ ఎండింగ్ లో ఏం చేయాలంటే 500 రూపీస్ మనకి వాల్యూ తగ్గించి బుక్స్ లో మిషనరీ వాల్యూ చూపించాలి. సో అలాగని అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి అంటే మనం కొన్నప్పుడు మిషనరీ డెబిట్ లో ఉన్నది కాబట్టి దాని వాల్యూ తగ్గించాలి అంటే ఆటోమేటిక్ గా ఆ మిషనరీ డెబిట్ లో ఉన్నటువంటి ఆ మిషనరీ లెడ్జర్ అకౌంట్ ని మన క్రెడిట్ లో 500 రూపీస్ చూపిస్తే రిమైనింగ్ అమౌంట్ డెబిట్ లో మిషనరీ మన బుక్స్ లో ఎంత ఉంటుంది అంటే 99,500 రూపీసే ఉంటుందండి. సో ఓకే, మనం మిషనరీ క్రెడిట్ చేసాం కాబట్టి దానికి ఈక్వల్ గా డెబిట్ కూడా రికార్డ్ చేయాలి కదా మనం. సో డెబిట్ ఏం రికార్డ్ చేయాలి అంటే ఆటోమేటిక్ గా మనకి డెబిట్ వాల్యూ 1 lakh రూపీస్ లో నుంచి 500 రూపీస్ లెస్ అయింది అంటే రిమైనింగ్ డెబిట్ వాల్యూ మనకి ఎంత ఉంటుంది అండి,
9,500 ఉంది. బట్ రిమైనింగ్ 500 కూడా మనకి డెబిట్ లో ఉండాలి కదా వాల్యూ. బట్ ఆ వాల్యూని ఏం చేస్తాము అంటే మనం డిప్రిషియేషన్ అనేటటువంటి ఒక వర్డ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తుంటామండి. అంటే డిప్రిషియేషన్ అనేది ఒక అకౌంట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. డిప్రిషియేషన్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి అంటే అసెట్ యొక్క రెడ్యూస్డ్ వాల్యూ మనం ఏమంటాము అంటే డిప్రిషియేట్, తరుగుదల అంటారండి. సో కాబట్టి ఏం చేస్తామంటే తరుగుదల అంటే ఏంటి, దాని వాల్యూ తగ్గింది అంటే వాల్యూ మన ఆర్గనైజేషన్కి ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ అండి. సో ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో కాబట్టి ఆటోమేటిక్ డిప్రిషియేషన్ చేస్తామంటే డెబిట్ లో రాసేస్తాము, మిషనరీ అనేది క్రెడిట్ లో రాస్తాం. ఎంత అమౌంట్ మిషనరీ క్రెడిట్ లో రాస్తున్నాము, ఇక్కడ 500 రాస్తున్నాము. ఎంత అమౌంట్ మన డిప్రిషియేషన్ డెబిట్ లో రాస్తున్నాము అంటే 500 రాస్తున్నామండి. అంటే ఆ 500 రూపీస్ మిషనరీ క్రెడిట్ చేశాం కాబట్టి దానికి ఈక్వల్ గా డిప్రిషియేషన్ అనేటటువంటి మన అకౌంట్ యూజ్ చేసి, లెడ్జర్ ని యూజ్ చేసి డెబిట్ లో డిప్రిషియేషన్ అనేసి రికార్డ్ చేసామండి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి, డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ వస్తుందండి. సో కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ మిషనరీలో మనకి 1 lakh ఉన్నటువంటిది ఇక్కడ 500 క్రెడిట్ అయింది కాబట్టి రిమైనింగ్ మిషనరీ మనకి డెబిట్ లో ఎంత ఉంటుంది ఇయర్ ఎండింగ్ లో అంటే 95,000 ఉంటుంది. డిప్రిషియేషన్ రూపంలో 99,500 ఉంటుంది. డిప్రిషియేషన్ రూపంలో 500 ఉంటుందండి. సో మొత్తం కలిపి రెండు డెబిట్లు కలిపి మనకి డెబిట్లో ఎంత ఉందండి, 1 lakh రూపీస్ మనకి సరిపోతుంది. కాకపోతే మిషనరీ వాల్యూ ఇయర్ ఎండింగ్ లో మన బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళి చెక్ చేస్తే 99,500 ఉంటుంది. బట్ అదే విధంగా దాని ఈక్వల్ 500 రూపీస్ అమౌంట్ మిషనరీ బదులుగా డిప్రిషియేషన్ రూపంలో ఉంటుందండి. సో కాబట్టి అప్పుడు ఎంట్రీ మనకి ఏమొస్తుంది అంటే డిప్రిషియేషన్ అకౌంట్స్ డేటా టు మిషనరీ అకౌంట్ అని మనం రాసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలండి, మిషనరీ అనేది క్రెడిట్ లో ఉంది కదా సార్, అంటే మిషనరీ మన దగ్గర నుంచి అవుట్ అయిందా రియల్ అకౌంట్ ప్రకారం అంటే లేదు. సో కానీ ఏమైంది, దాని వాల్యూ రిడ్యూస్ చేసాం. అంటే ఇక్కడ మనం రూల్ అప్లై చేయకూడదు. జర్నల్ వాచర్ లో ఒక రూల్స్ అనేది మనకి రాదు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అని చెప్తాం జర్నల్ వాచర్ ని. సో అందువల్ల ఏం చేస్తామంటే క్రెడిట్ లో మనకి మిషనరీ వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా డెబిట్ లో మనకి మిషనరీ వాల్యూ 99,500 ఉంటుంది. రిమైన్ 500 మన డిప్రిషియేషన్ చూపిస్తాం కాబట్టి టోటల్ డెబిట్ మనకి బ్యాలెన్స్ షీట్ లో 1 lakh రూపీస్ సరిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి మిషనరీ వాల్యూ రెడ్యూస్ అయిపోతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ ని మన రికార్డ్స్ లో, బుక్స్ లో మనం రికార్డ్ చేయాలి. అక్కడ రికార్డ్ చేసేటప్పుడు ఏ విధంగా రికార్డ్ చేస్తాము అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఫర్నిచర్ అండి. మన యొక్క క్వశ్చన్ ఏంటి, ప్రొవైడ్ depreciation on machinery rupees 500 అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీనికి ఎంట్రీ ఏమొస్తుంది అంటే డిప్రిషియేషన్ అకౌంట్స్ డేటా టు మిషనరీ అకౌంట్ అనేసి తీసేసుకుంటాము. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ అని తీసేసుకుంటాము. ఓకే, సో సార్ చెప్పినట్లు డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అండి. అంటే వచ్చేసిందా మనకి ఇక్కడ. సో ఈ డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ ప్రకారం డెబిట్ చేసాము. మిషనరీ వాల్యూ మనకి అవుట్ అవ్వాలా, అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే మిషనరీ క్రెడిట్ లో చూపిస్తున్నామండి. సో కానీ ఇక్కడ రూల్ మనకి అప్లై అవ్వదు. డెబిట్ అయినటువంటిది రెడ్యూస్ చేయడం కోసం ఆ లెడ్జర్ ని మనం క్రియేట్ చేసాం కాబట్టి రిమైనింగ్ అమౌంట్ డెబిట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రూల్ అప్లై చేయకూడదు. అందువల్ల ఇక్కడ మనం ఏ వచ్చలో వేస్తున్నాము, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. అంటే ఇక్కడ మనకి రూల్స్ అనేది మనం అప్లై చెయ్యము, ఓన్లీ అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసం మాత్రమే లెడ్జర్ ని డెబిట్ లో క్రెడిట్ లో యూజ్ చేస్తాము. లైవ్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఓచర్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి మనం జనరల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము అంటే గో టు ఓచర్కి వెళ్ళిపోతాము. ఓచర్ లో మన షార్ట్ కట్ కి ఏముంచాడండి, ఇక్కడ జర్నల్ ఓచర్ కి షార్ట్ కట్ కి ఏంటంటే F7 అనేది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ, నో క్యాష్ నో బ్యాంక్. బట్ ఇక్కడ రూల్స్ కూడా మనకి అప్లై చెయ్యము. సో ఓన్లీ మన డెబిట్ క్రెడిట్ సింబల్ అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక డెబిట్ అయినటువంటి దాంట్లో క్రెడిట్ చేసి ఆటోమేటిక్ దాని వాల్యూ రెడ్యూస్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. అందువల్ల స్పెసిఫిక్ గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఏ ఓచర్ లో రికార్డ్ చేస్తాము అంటే జర్నల్ ఓచర్ లో రికార్డ్ చేస్తామండి. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రాబ్లం లో డేట్ ఏమన్నా ఇచ్చాడంటే డేట్ ఇచ్చాడండి, 31/3 ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఎప్పుడు కానీ డిప్రిషియేషన్ అనేది ఇయర్ ఎండింగ్ లో వాల్యుయేషన్ చేస్తాం కాబట్టి 31/3 తీసేసుకుని బిల్ నెంబర్ కానీ డేట్ కానీ ఏమి ఇవ్వలేదు, వదిలేసేయండి. డిప్రిషియేషన్ లెడ్జర్ మన దగ్గర ఉందా లేదండి, కొత్త అకౌంట్ అనేది ఇక్కడ మనం తీసుకొస్తున్నాం, కొత్త లెడ్జర్ అనేది ఇక్కడ మనం తీసేసుకోవాలి. సో మన లిస్ట్ లో లెడ్జర్ అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఆల్ట్ C+ చేసి మనం ఏం చేస్తాము అంటే
డిప్రిషియేషన్ అని తీసేసుకుంటాము. డిప్రిషియేషన్ అండర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చేసేయండి. ఎంత అమౌంట్ ఇచ్చాడండి 500. సో ఆటోమేటిక్గా మిషనరీ వాల్యూ తగ్గించాలి కదా. ఇంతకుముందు కొన్నప్పుడు మిషనరీ డెబిట్ లో ఉంటుంది, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి 500 రూపీస్ మనకి రిడ్యూస్ అయిపోయి రిమైనింగ్ వాల్యూ మనకి డెబిట్ లో ఉంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ అంటే మనం కొంచెం నీట్ గా పేపర్లో రాసి స్టార్టింగ్ లో కొన్నప్పుడు మిషనరీ ఎంట్రీ ఎలా రాసాము, మనం ఇయర్ ఎండింగ్ లో ఆ మిషనరీ వాల్యూని వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేసాము, ఈ రెండింటిని మీరు కంపేర్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది అంటే ఈ వోచర్ సంబంధించినటువంటిది కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు ప్రాక్టీస్ ఎక్కువగా దీన్ని చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుందండి. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఈ వోచర్ సంబంధించి నన్ను కాల్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి థియరిటికల్ గా క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఆటోమేటిక్గా మనకి సరిపోయింది. సో ఎందుకంటే క్యాష్ కానీ బ్యాంక్ అని రాలేదు, రెండు లెడ్జర్స్ మనకి ఇండివిజువల్ గానే ఉన్నాయి కాబట్టి జర్నల్ వోచర్లో యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రీ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అన్నాడండి. సో అంటే అర్థం ఏంటంటే ఏప్రిల్ 2000 అని ఇయర్ ఇచ్చాము, అక్కడ జస్ట్ 500 రూపీస్ 5000 రూపీస్ ఇచ్చాడండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు పెట్టారండి. అంటే ఒక మన బిజినెస్ సంబంధించి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. సో అతనికి ఏం చేస్తాము అంటే ప్రతిరోజు మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలండి. సో కాబట్టి అతను ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మనము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఆఫీస్కి వచ్చేస్తారు, కానీ అతనికి ట్రావెల్ చేసిన దానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు ముందుగానే మనకి తెలియదు కాబట్టి సో మనం ఏం చేస్తాము అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి తెలియదండి. సో అందువల్ల అప్పుడు ఏం చేస్తాము అంటే అతనికి చెప్తాం, ఏమని చెప్తాము, ఏమండి మీరు ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసుకోండి, ఈవినింగ్ బిల్ తీసుకోరండి, మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అమౌంట్ నేను మీకు పే చేస్తాను అని అతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. సో అతను ఏం చేస్తాడు అంటే ముందుగానే మనకి ఎక్స్పెన్స్ ఎంత అని తెలియదు కాబట్టి ఎక్స్పెన్స్ ఎంట్రీ మన బుక్స్ లో రికార్డ్ చేయకూడదండి. సో అందువల్ల ఏం చేస్తాము అంటే ఎంట్రీ రికార్డ్ చేయకుండా తనకి సొంతంగా ఖర్చు పెట్టుకొని ఆ బిల్స్ తీసుకొచ్చారంటే ఈవినింగ్ మళ్ళీ నేను మీకు అమౌంట్ పే చేస్తాను, లేదంటే ఈ మంత్ మొత్తం మీరు ట్రావెల్ చేసినటువంటి ఆ బిల్స్ అన్ని మీరు మాకు రికార్డ్ చేసుకొని తీసుకొస్తే దాని తర్వాత మా ఈ శాలరీ ఇచ్చేటప్పుడు ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మీద ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ మీరు యొక్క బిల్స్ ని మాకు సబ్మిట్ చేస్తే ఆ బిల్స్ ప్రకారం మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పే చేస్తామని చెప్పి అతనికి చెప్పేస్తామండి. చెప్పేసిన తర్వాత సో అతను ఏం చేస్తున్నాడు అంటే ప్రతిరోజు ఏ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ బిల్స్ అన్ని మనకు తెచ్చిచ్చేస్తున్నాడండి. సో ఈవినింగ్ లోపల మనకి ట్రాన్సాక్షన్స్ అమౌంట్ సంబంధించిన ప్రతి బిల్లు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఒకసారి మంత్ ఎండింగ్ లో మనకి ఇచ్చేసాడండి. ఇచ్చిన తర్వాత సో మన శాలరీ ఎప్పుడు పే చేస్తామో అతను మంత్ ఎండింగ్ లో ఇచ్చాడు మనకి ఎగ్జాంపుల్ అనుకుంటాం. అతనికి నెక్స్ట్ మంత్ మనం ఫస్ట్ శాలరీ పే చేస్తాం కాబట్టి మనం ఎక్స్పెన్సెస్ ఎంత అని మనకు తెలిసిపోయింది. సో బిల్స్ అన్ని మనం సబ్మిట్ చేసేసాడు, ఎంత ఎక్స్పెన్స్ మనకు తెలిసిపోయింది, కానీ మన ఎంప్లాయీకి శాలరీ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అమౌంట్ ఇవ్వలేదండి. సో అంటప్పుడు ఏం చేస్తాము అంటే మనం పే చేసినటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ని క్యాష్ గా మనం ఇవ్వలేదు కాబట్టి ఆ క్యాష్ కు బదులుగా ఇవ్వాల్సినటువంటి క్యాష్ అమౌంట్ మనం ఇక్కడ లయబిలిటీగా చూపించుకుంటాం. సో అలాంటప్పుడు దానికి ఎంట్రీ ఏం పాస్ చేయాలి అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ డేటా టు ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రికార్డ్ చేస్తామండి. సో మళ్ళీ అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మీరు మామూలుగా కొంచెం అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ టు ఏమొస్తుంది మనకి, ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రికార్డ్ చేస్తున్నాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ అనేసి తీసేసుకుంటున్నాను. సో అంటే అర్థం ఏంటి అంటే మనం పే చేసిన ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మనకి ఎంత అమౌంట్ అని తెలిసిపోయింది, అతను మన బిల్స్ చేతికి ఇచ్చేసాడు కాబట్టి మనకి ఎంత అమౌంట్ తెలిసిపోయింది కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ నామినల్ అకౌంట్ ప్రకారం మనం రికార్డ్ చేసేసాం. నామినల్ అకౌంట్ ప్రకారం ఏం చేసాం, మనము రికార్డ్ చేసేసాం. కానీ ఇది మనకి ఎక్స్పెన్సెస్ అనేది క్యాష్ రూపంలో అవుట్ అవ్వాలి కదండి, కానీ మనం క్యాష్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అతను మనం మరుసటి రోజు ఇవ్వాలి క్యాష్. ఈ మంత్ ఎండింగ్ కి మంత్ ఎండింగ్ లో మనకు బిల్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ 1st తారీఖులో అతనికి మనం శాలరీ పే చేసేటప్పుడు తను ట్రావెల్ చేసినటువంటి ఎక్స్పెన్స్ అమౌంట్ కూడా కలిపి మనం ఇవ్వాలి. కానీ మన బిల్స్ అన్ని మనకి మంత్ ఎండింగ్ లో డే ఇచ్చేసాడు కాబట్టి దాన్ని ఏం చేస్తాము, ఎక్స్పెన్సెస్ కింద మనం బుక్స్ లో రికార్డ్ చేసేసాం. కానీ క్యాష్ మనం ఇవ్వాలా, కానీ ఎప్పటికైనా ఆ క్యాష్ ఇవ్వాల్సిందే కదా అతనికి. సో కానీ ఎప్పటికీ అతను క్యాష్ ఇవ్వాలి కాబట్టి తనకి ఇవ్వాల్సినటువంటి క్యాష్ అమౌంట్ ని ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తామండి, సారీ లయబిలిటీ కింద చూపించేసుకుంటాం. సో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఎక్స్పెన్సెస్ పెరిగింది అంటే క్యాష్ మనకి తగ్గాలి, కానీ నాకు క్యాష్ తగ్గట్లేదు కానీ ఎక్స్పెన్సెస్ పెరిగింది. సో కాబట్టి మనకి క్యాష్
బదులు ఇక్కడ లైబిలిటీని పెంచుకున్నాము అంటే ఆటోమేటిక్గా నాకు ప్రాఫిట్ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. అప్పుడు నాకు బ్యాలెన్స్ షీట్ అనేది ఈక్వల్ అవుతుందండి. సో కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ లో చూపించినప్పుడు అంత అమౌంట్ క్రెడిట్ కూడా మనకి క్యాష్ అవుట్ అవ్వాలి, కానీ మన దగ్గర నుంచి క్యాష్ అవుట్ అవ్వట్లేదు, కానీ ఎప్పటికైనా అవుట్ అవుతుంది. సో కానీ ప్రెసెంట్ అవుట్ అవ్వలేదు కాబట్టి అవుట్ అవ్వనటువంటి క్యాష్ కి మనం లెడ్జర్ అకౌంట్ అనేది యూజ్ చేస్తామండి. అదేంటి అంటే ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అంటే మనం పే చేసినటువంటి ఎక్స్పెన్సెస్ అమౌంట్ ని మనం ఇక్కడ లయబిలిటీ కింద చూపిస్తాం. సో లయబిలిటీ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ ఏమవుతుంది అండి, తగ్గిపోతుంది. సో లయబిలిటీ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ తగ్గుతుంది, కాబట్టి మనకి అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది ప్రెసెంట్ వరకు. సో నెక్స్ట్ దీన్ని ఎట్లా వదిలేయకూడదు, జస్ట్ ఇది అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసాం. తర్వాత అతను శాలరీ పేమెంట్ చేసేటప్పుడు అతనికి అమౌంట్ మనం క్యాష్ పే చేయాలి కదండి. సో కాబట్టి అకౌంట్స్ లో మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి, ఒక ప్లేస్ లో డెబిట్ అయినటువంటిది ఇంకో ప్లేస్ లో క్రెడిట్ అయినా, ఒక ప్లేస్ లో క్రెడిట్ అయినటువంటిది ఇంకో ప్లేస్ లో డెబిట్ అయినా ఆటోమేటిక్ మనకి జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం ఎంట్రీ అయితే ఇదే అండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఇక్కడ. సో మన ఇక్కడ అప్పుగా చూపించుకున్నటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అతనికి శాలరీ పేమెంట్ చేసేటప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ కూడా కలిపి ఇవ్వాలి, కాబట్టి ఇక్కడ క్రెడిట్ అయినటువంటి ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ని డెబిట్ లో చేసి క్రెడిట్ లో వచ్చేసి క్యాష్ అని ఇస్తానండి. మీకు అర్థం కావడానికి రాస్తున్నాను. ఇక్కడ మనకి 2 అని ఉంది కదా, ఇది నల్లిఫై ఎంట్రీ వేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దని నల్లిఫై ఎంట్రీ వేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ డేటా 2, ఇక్కడ ఏం చేస్తాను అంటే క్యాష్ అనేసి మనం టైప్ చేస్తామండి. క్యాష్ అనే లెడ్జర్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో క్యాష్ అండ్ టైప్ ఇక్కడ లెడ్జర్ టైప్ చేశాను అంటే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ క్రెడిట్ అయినటువంటిది ఇక్కడ డెబిట్ అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా నాకు బ్యాలెన్స్ ఏమవుతుంది అంటే జీరో బ్యాలెన్స్ అయిపోతుందండి. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, నలిఫై అయిపోతుంది. ఓకే, ఇక్కడ క్రెడిట్ అయినట్టు అంటే క్రెడిట్ కదండి, క్రెడిట్ అయినటువంటిది ఇక్కడ డెబిట్ అవుతుంది, కాబట్టి రెండు మనకి జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ మిగిలేదు ఏంటి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ డేటా టు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ డేటా టు క్యాష్ అకౌంట్ అండి. సో ఇక్కడ క్రెడిట్ అయింది, ఇక్కడ డెబిట్ అవుతుంది, కాబట్టి రెండు నలిఫై అయిపోతుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేసి మనకి ఎంట్రీ వచ్చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా బుక్స్ లో మనకి క్యాష్ తగ్గిపోతుంది. ఎక్స్పెన్స్ ఆల్రెడీ పెంచాం కాబట్టి మనకి ఎక్స్పెన్స్ అలాగే ఉంటుంది. లైబిలిటీ ఇక్కడ ఇచ్చాము, బట్ ఇక్కడ క్లియర్ చేసాం కాబట్టి రెండు జీరో బ్యాలెన్స్ అవుతుంది. లైబిలిటీ సైడ్ మనకి రెండు లెడ్జర్స్ నలిఫై అయిపోతుంది, కాబట్టి జీరో బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అని మన అమౌంట్ పే చేసి బుక్స్ లోకి అకౌంట్స్ లో కరెక్ట్గా వచ్చి కూర్చుంటుందండి. సో ఈ ఎంట్రీ మనకి ఇక్కడ లేదు, బట్ మీకు అర్థం కావడానికి ఇది కంటిన్యూషన్ ఎలా నలిఫై అవుతుందని చెప్పడానికే చెప్పాను. సో ఇప్పుడు ఈ ఎంట్రీని మనం ఏ వచ్చలో వేస్తాము అంటే జర్నల్ వచ్చి, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లెడ్జర్ ఉంది, ఇక్కడ లెడ్జర్, కానీ క్యాష్ కానీ బ్యాంక్ కానీ ట్రాన్సాక్షన్ లో లేదు, కాబట్టి ఇలాంటి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పర్పస్ కోసమే ఈ జర్నల్ వచ్చి అనేది మనం యూజ్ చేస్తామండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది, ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ మనకి ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ ఉందా, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మనకి ఇక్కడ లేదు, ఉందా, లేదండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ ఇక్కడ లేదు. సో కాబట్టి ఏం చేస్తాం, మనం ఇక్కడ ఆల్స్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చేస్తాము. ఎంత అమౌంట్ ఇచ్చాడండి, 5000 ఇచ్చాడు. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఆల్స్ ప్లస్ చేసి ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని తీసేసుకుంటాం. అండర్ చాలా ఇంపార్టెంట్ అండి, కరెంట్ లయబిలిటీస్ తీసేసుకోవాలండి. సో మనం పే చేయాల్సినటువంటి ఎప్పటికైనా మనకి అప్పు, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే కరెంట్ తీసేసుకుని ఎంటర్ చేసేయాలి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే లయబిలిటీ అనేది పెరుగుతుంది, క్రెడిట్ లో చూపించాం కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తాను. ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మాత్రమే. సో నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ రివైజ్ చేస్తాను. ఇక్కడ చెప్పినటువంటిది బిట్టిగా చెప్పాను కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను. చూడండి, జర్నల్ వచ్చర్ అనేది మనం ఏ పర్పస్ కి యూజ్ చేస్తాము అంటే అడ్జస్ట్మెంట్ పర్పస్ కి యూజ్ చేస్తాము. జర్నల్ వచ్చే షార్ట్ కట్ కి ఏంటి అంటే F7, షార్ట్ కట్ కి ఏంటి F7 అనేది మనం యూజ్ చేస్తామండి. సో ఇక్కడ జర్నల్ వచ్చర్లో క్యాష్ లెడ్జర్ కానీ బ్యాంక్ లెడ్జర్ కానీ ఎప్పుడు మనకి జర్నల్ వచ్చర్లో రాదు మామూలుగా అయితే, కానీ అడ్జస్ట్మెంట్ పర్పస్ కి మాత్రమే ఈ ఓచర్ని యూజ్ చేస్తాము. ఒక ప్లేస్ లో డెబిట్ అయినటువంటి లెడ్జర్ ని ఇంకో ప్లేస్ లో క్రెడిట్ చేసి దాన్ని జీరో బ్యాలెన్స్ చేయడానికి కోసమే ఈ ఓచర్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో రెండు పాయింట్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అండి. అంటే మనం కొన్నప్పుడు మిషనరీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఈ రెండింగ్ లో ఆ మిషనరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ మిషనరీ వాల్యూ కొంత అమౌంట్ అనేది లెస్ అవుతుంది. సో ఆ లెస్ అయినటువంటి అమౌంట్ ని నేను
డెబిట్ లో పెంచుకోవాలి. సో ఆల్రెడీ ఆ లెస్ అయినటువంటి అసెట్ వాల్యూని క్రెడిట్ లో చూపించుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే డిప్రిషియేషన్ అకౌంట్ డేటాతో మిషనరీ అనేసి ఎన్రీ అడ్జస్ట్మెంట్ పర్పస్ కి వేసుకుంటాము. దీనివల్ల బుక్స్ లో మనకి అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. అదే విధంగా తగ్గినటువంటి అసెట్ వాల్యూ బదులుగా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే డిప్రిషియేషన్ అనేటటువంటి ఒక లెడ్జర్ యూస్ చేసి ఆ డిప్రిషియేషన్ మన బుక్స్ లో ఎక్స్పెన్సెస్ కింద మనం చూపించుకుంటామండి. సో దట్ ఈస్ జర్నల్ ఎంట్రీ. ఇక్కడ కూడా మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేసేసాము. ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్ అని మనకు తెలిసిపోయింది. మన బుక్స్ లో ఎక్స్పెన్సెస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేసి లెడ్జర్ రికార్డ్ చేసేసాము. కానీ క్యాష్ ఇవ్వలేదు. ఎక్స్పెన్స్ అంటే క్యాష్ అవుట్ అవ్వాలి కదండి, కానీ అవ్వలేదు. కానీ ఎప్పటికైనా మనం ఇవ్వాల్సిందే. కాబట్టి ఎప్పటికైనా మనం ఇవ్వాలి. కాబట్టి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మన స్టాఫ్ కి ఆ ఇవ్వాల్సినటువంటి ఆ ఎక్స్పెన్సెస్ అమౌంట్ నేను అప్పు కింద చూపించుకుంటానండి. సో అప్పు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది అంటే బుక్స్ లో రికార్డ్ అవుతుంది. తర్వాత మనం అప్పు క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ లో ఉన్నటువంటి లైబిలిటీని డెబిట్ చేస్తాము. క్రెడిట్ లో ఏం చేస్తాము అంటే క్యాష్ లెడ్జర్ ఇచ్చేస్తామండి. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే ఆ లెడ్జర్ నలిఫై అయిపోయి ఒరిజినల్ ఎంట్రీ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటట్టు క్యాష్ అండ్ బుక్స్ లోకి మనకి రికార్డ్ లోకి ఎంటర్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఈ రెండు ట్రాన్సాక్షన్ లో కూడా మనకి ఓన్లీ లెడ్జర్స్ ఉన్న, క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. ఇలాంటి అడ్జస్ట్మెంట్ పర్పస్ అప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఓచర్ నేమ్ ఏంటి అంటే F7 అండి. సో ఈ F7 అనేది మనం జనరల్ గా ఈ పర్పస్ కి యూజ్ చేస్తాము. కానీ టాలీలో ఈ F7 జర్నల్ ఓచర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఓచర్స్ కైనా మనం ఈ F7 జర్నల్ ఓచర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అలాంటి ఆల్ ఇన్ వన్ ఓచర్ ఏంటి మన టాలీలో అంటే జర్నల్ ఓచర్ అండి. ఓకే, సో కాబట్టి జర్నల్ ఓచర్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. జనరల్ గా ఈ ఓచర్ ఇదే మనకి లైవ్ లో ఎక్కువగా ఇలాంటి ప్రాసెస్ అడ్జస్ట్మెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనిపైన మీరు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో వీలైతే నేను జర్నల్ ఓచర్ సంబంధించి స్పెసిఫిక్ గా ఈ కంటిన్యూషన్ లో కాకుండా ఓన్లీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మాత్రమే, జర్నల్ ఓచర్ మాత్రమే ఎప్పుడు యూజ్ చేస్తా ఏంటి అనేది ఒక వీడియో నేను ఫ్యూచర్ లో చేస్తాను. ఆ వీడియో మీరు చూసారు అంటే ఇంకా మీకు 100% క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, దట్ ఈస్ జర్నల్ ఓచర్. సో ఇక్కడ జర్నల్ ఓచర్ గా మనకి ఇచ్చిన ప్రాబ్లం కంటిన్యూషన్ జర్నల్ ఓచర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ క్యాష్ పర్చేస్ అని చెప్పాడండి. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. క్యాష్ పర్చేస్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఇంతకు ముందు కూడా మనం రాజేష్ దగ్గర నుంచి పర్చేస్ చేసామండి. సో రాజేష్ దగ్గర నుంచి ఇంతకు ముందు మనం పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేసాము? పర్చేస్ అకౌంట్స్ డేటా టు రాజేష్ అకౌంట్ అని ఎంట్రీ చేసామండి. ఎందుకు పర్చేస్ అకౌంట్ డేటా టు రాజేష్ అకౌంట్ అని ఎంటర్ చేసాం మనము అంటే, మనం రాజేష్ దగ్గర నుంచి అప్పుగా కొన్నాము కాబట్టి పార్టీ నేమ్ అనేది స్పెసిఫిక్ గా అక్కడ మనం మెన్షన్ చేసామండి. సో ఇక్కడ మనకి పార్టీ దగ్గర నుంచి కొనట్లే, మనం ఏం చేస్తున్నాము అంటే అప్పు కింద కొనుక్కుంటున్నామండి. సారీ, క్యాష్ పే చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసాము అంటే ఒక ఏదో పర్చేస్ చేసామండి. మన ఐటమ్స్ గురించి ఇక్కడ జర్నల్ ఎంట్రీ చేయట్లేదు, ఓన్లీ లెడ్జర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి లెడ్జర్ వ్యూలోనే మాట్లాడదాము. ఇన్వెంటరీ టాపిక్ వచ్చినప్పుడు ఇన్వెంటరీ రిలేటెడ్ గా వచ్చేసి ఎలా చేయాలనేది అప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం క్యాష్ కి పర్చేస్ చేస్తున్నాం అంటే ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేస్ అకౌంట్స్ డేటా టు క్యాష్ అండి. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? మన యొక్క ఓచర్ ఏంటి అంటే క్యాష్ పర్చేస్ అనేటటువంటి ఓచర్ మనం యూజ్ చేస్తున్నాము. షార్ట్ కట్ కి ఏంటి అంటే F9 అండి. పర్చేస్ వచ్చే షార్ట్ కట్ కి ఏంటి? F9. సో ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్, పర్చేస్ అకౌంట్స్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేసి మనం రికార్డ్ చేస్తామండి. ఓకే, సో ఇంతకు ముందు కూడా మనం పర్చేస్ ఎంట్రీ వేసాము, ఇక్కడ కూడా మనం పర్చేస్ ఎంట్రీ వేస్తున్నాం. బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, క్లియర్ గా ఐడెంటిఫై చేయండి. ఇంతకు ముందు కూడా మనం పర్చేస్ వచ్చర్ వేసాము, ఇప్పుడు కూడా పర్చేస్ వచ్చర్ వేస్తున్నాము. ఇంతకు ముందు పర్చేస్ వచ్చరికి ఇప్పుడు పర్చేస్ వచ్చరికి తేడా ఏంటి అండి? ఇంతకు ముందు పర్చేస్ వచ్చరికి ఇప్పుడు పర్చేస్ వచ్చరికి తేడా ఏంటి అంటే, ఇంతకు ముందు పర్చేస్ వచ్చర్లో మనం ఏం చేస్తాము అంటే క్రెడిట్ కి పర్చేస్ చేసాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం క్యాష్ కి పర్చేస్ చేస్తున్నామండి. ఇంత డిఫరెన్స్. అక్కడ పార్టీకి మళ్ళీ మనం అమౌంట్ పే చేయాలి, ఇక్కడైతే మనం పార్టీకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే మనం క్యాష్ పే చేస్తాం కాబట్టి దీని కంట్రీస్ మళ్ళీ ఎంట్రీ మనకి ఉండదండి. సో ఇక్కడికి మనకి సెటిల్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి పార్టీ నేమ్ ఇచ్చినా కూడా బిల్ నెంబర్ పార్టీ నేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే మన అమౌంట్ అతనికి ఇచ్చేసాం కాబట్టి తిరిగి మళ్ళీ మన అతనికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి జస్ట్ అతని పేరు బిల్ నెంబర్ దగ్గర రాసుకున్న రెఫరెన్స్ కోసం అంతేగాని క్యాష్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదండి. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏ వచ్చర్లో వేస్తాము అంటే F9 పర్చేస్ వచ్చర్లో వేయాలి. బట్ ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయింది అంటే మనకి సింబల్స్ లేకుండా ఓపెన్ అయింది అంటే ఒక షార్ట్ కట్ కి యూజ్ చేసుకోవాలని చెప్పాను. ఆ షార్ట్ కట్ కి ఏంటి అంటే Ctrl+H యాజ్ వచ్చర్ అని తీసేసుకుంటామండి. ఓకే, ఏ రోజు మనం పర్చేస్ ఎంట్రీ వేస్తున్నాము అంటే 24 F2 ప్లస్ ఇక్కడ 24 డేట్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది. ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్.
క్రెడిట్ లో క్యాష్ కాబట్టి ఇక్కడ క్యాష్ లెడ్జర్ తీసేసుకునేసి ఎంత అమౌంట్ ఇచ్చామండి 4000 రూపీస్. కానీ ఇక్కడ బిల్ నెంబర్ ఇచ్చాడు కదా, కానీ బిల్ నెంబర్ వచ్చిందా మనకి రాలేదు. సో F12 ఆన్ చేసి ఆ 9 ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఆ 9 ఆప్షన్స్ లో మనకి ఇక్కడ బిల్ సంబంధించినటువంటి నెంబర్ ఉంది, ప్రొవైడ్ సప్లై ఇన్వాయిస్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ పెట్టేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. ఆ 9 ఆప్షన్స్ తప్ప రిమైనింగ్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే వాటిని డీయాక్టివేట్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా సప్లై నెంబర్ వచ్చింది ఇక్కడ మనకి. సో గుర్తు పెట్టుకోనండి, F12 కాన్ఫిగర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మనకు టాలీ మొత్తం కూడా వర్క్ అవుతుంది. ఆ 9 ఆప్షన్స్ ని థియరిటికల్ గా ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి 458 ఆనందాన్ని ఇచ్చానండి. సో ఎంటర్ చేసేయండి. క్యాష్ అకౌంట్ డేటా టు పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ కదా. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే 4000 రూపీస్ ఇచ్చేసేయండి. డెబిట్లో ఏం రావాలి, పర్చేస్ రావాలి. మీరు ఒక అబ్జర్వ్ చేశారో లేదా అండి, ఇంతకు ముందు పర్చేస్ అకౌంట్ డేటా టు రాజేష్ అకౌంట్ అన్నప్పుడు రాజేష్ నేమ్ తీసుకున్న తర్వాత మనకు బిల్ వైడ్ డీటెయిల్స్ యాక్టివేట్ అయింది, ఒక స్క్రీన్ మెనూ ఓపెన్ అయింది. అక్కడ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ లో అది నియర్ రిఫరెన్స్ అగైన్స్ రిఫరెన్స్ అనేది మనం సెలెక్ట్ చేసాం. కానీ క్యాష్ పర్చేస్ లో మాత్రం ఆ టేబుల్ మనకి ఓపెన్ అవ్వదండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనే టేబుల్ మనకి ఓపెన్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దాని కంటిన్యూషన్ మనకి కమింగ్ లో ఎంట్రీ ఉంది అని అర్థం. బట్ ఇక్కడ పర్చేస్ వచ్చేది మనకి అక్కడ క్యాష్ పర్చేస్, ఇంతకు ముందు మనం వేసినటువంటిది క్రెడిట్ పర్చేస్. రెండింటికి వేరియేషన్ ఏంటి, అక్కడ పార్టీకి తిరిగి మనం అమౌంట్ పే చేయాలి కాబట్టి దాని బిల్ నెంబర్ కంటిన్యూషన్ మనకు కావాలి కాబట్టి నియర్ రిఫరెన్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ మనకి ఇదే సేమ్ పర్చేస్ వచ్చేది సేమ్ షార్ట్ కట్ కి, కాబట్టి క్యాష్ పే చేసేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి కంటిన్యూషన్ ఎంట్రీ ఉండదు. కాబట్టి నాకు ఆ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది ఇక్కడ రాలేదు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారంటే ఆ రెండు వచ్చేసి ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుందండి. దట్ ఈస్ క్యాష్ పర్చేస్. సో ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి, క్యాష్ పర్చేస్ అంటే అర్థం ఏంటి అంటే మనం అమౌంట్ పే చేసి మనం ఏదైనా పర్చేస్ చేసాము అంటే అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏ విధంగా పాస్ చేయాలి అనేది క్యాష్ పర్చేస్ వచ్చర్ యొక్క ఐ మీన్ ఎంట్రీ అండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, సేమ్ 16 లో కూడా మళ్ళీ పార్టీ దగ్గర నుంచి డబ్బులకే కొంటున్నాము, దీంట్లో కూడా పార్టీకి డబ్బులు ఇచ్చి మనం కొంటున్నాము అండి. సో కాబట్టి ఈ వచ్చని మనం పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని ఎంట్రీ వేస్తాము, సరిపోతుంది. సేమ్ ఇక్కడ క్యాష్ సేల్స్ అన్నాడండి. సో క్యాష్ సేల్స్ అనేటటువంటిది కూడా ఓకే, ఇది ఓకే. సో క్యాష్ సేల్స్ అండి, క్యాష్ సేల్స్ అన్నప్పుడు దానికి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్ ఎంట్రీ అండి. సో మనం సేల్స్ ఎంట్రీ ఏ వచ్చర్లో వేస్తాము, F8 సేల్స్ వచ్చర్లో వేస్తాం. షార్ట్ కట్ కి F8 కదా. సో ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ సింబల్స్ రాలేదు కాబట్టి అగైన్ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ Ctrl+H ప్రెస్ చేసి యాజ్ ఓచర్ అని తీసేసుకుంటాం. ఆటోమేటిక్ గా మనకి ఓచర్ చేంజ్ అయిపోతుంది. మనం ఏ రోజు సేల్ చేస్తున్నామండి 24 అండి. సో ఆల్రెడీ 24 డేట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. డేట్ ఏమి ఇచ్చాం మనకి 584 కవిత ఇచ్చామండి. బిల్ నెంబర్ 584 కవిత తీసేసుకునేసాను. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ పార్టీ నేమ్ ఎందుకు అండి, జస్ట్ రిఫరెన్స్ కోసమే. కానీ మనం డబ్బులు ఇచ్చాడు కాబట్టి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి కవితకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన రెఫరెన్స్ కోసం మాత్రమే బిల్ నెంబర్ దగ్గర రాసుకుంటాం. సో క్యాష్ సేల్స్ ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్ అండి, క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి క్యాష్ పర్చేస్ అయింది కదా. ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది అంటే క్యాష్ సేల్స్ అండి. క్యాష్ సేల్స్ కి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ పర్చేస్ కి ఎంట్రీ ఏంటి, క్యాష్ సేల్స్ కి ఎంట్రీ ఏంటి అని చూడబోతున్నాము. షార్ట్ కట్ కి F8. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ సేల్స్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అండి. సో క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేసి మనం ఎంట్రీ పాస్ చేస్తాం. క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్. ఓకేనా. సో ఇక్కడ వెళ్ళండి, క్యాష్ అనేది ఇక్కడ మనం చేసుకుంటాము. క్యాష్ డెబిట్, క్రెడిట్ లో వచ్చేసి సేల్స్ అండి. క్యాష్ అకౌంట్స్ డేటా టు సేల్స్ అనేసి మనం ఇక్కడ ఎంట్రీ పాస్ చేసేస్తాం. ఓకే, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అండి. తెల్లని ఎంట్రీ ఇంతే. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఇక్కడ వచ్చారు మనకి క్యాష్ డెబిట్ ఉంది కాబట్టి క్యాష్ తీసేసుకునేసేయండి. ఎంత అమౌంట్ ఇచ్చాడు మనకి ఇక్కడ 4500 ఇచ్చాడండి. ఇక్కడ 4500 రూపీస్ అమౌంట్ ఇచ్చేసేయండి. క్రెడిట్ లో సేల్స్ అండి, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్. సో ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేసేస్తాం. మనకి ఇంతకు ముందు మనకి క్రెడిట్ సేల్ చేసామండి, అక్కడ ఎంట్రీ ఏమి చేస్తాం మనము
మురుగా అకౌంట్స్ డేటా టు సేల్స్ అకౌంట్ అని తీసుకున్నాం. మురుగా లెడ్జర్ తర్వాత మనకి మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ నీ రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకు రిసిప్ట్ వచ్చేలా ఆ బిల్ నెంబర్ అనేది కంటిన్యూషన్ వచ్చింది. బట్ ఇక్కడ క్యాష్ గా అమ్ముతున్నాం కాబట్టి మనకి ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ కాబట్టి దీని కంటిన్యూషన్ మళ్ళీ ఎంట్రీ ఉండదు కాబట్టి ఆ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది నాకు ఈ వచ్చర్ లో డిస్ప్లే అవ్వలేదండి. సో కాబట్టి చేస్తాను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, క్యాష్ పర్చేస్, అదే విధంగా క్రెడిట్ పర్చేస్, అదే విధంగా క్యాష్ సేల్స్, అదే విధంగా క్రెడిట్ సేల్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఈ 4ంటిని కూడా మనం పర్చేస్ ని క్యాష్ పర్చేస్ అయినా క్రెడిట్ పర్చేస్ అయినా సేమ్ ఓచర్లో వేస్తాము. క్యాష్ సేల్స్ అయినా క్రెడిట్ సేల్స్ అయినా సేమ్ ఓచర్లో వేస్తాము. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే క్రెడిట్ సేల్స్ అంటే పార్టీ నేమ్ వస్తుంది, క్యాష్ సేల్స్ అంటే పార్టీ నేమ్ ఉండదండి. క్రెడిట్ పర్చేస్ అంటే పార్టీ నేమ్ ఇన్వాల్వ్ అవుతుంది, క్యాష్ పర్చేస్ అంటే పార్టీ నేమ్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇది మనకి క్యాష్ సేల్స్ క్యాష్ పర్చేస్ సంబంధించినటువంటి ఎంట్రీస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈ టాపిక్లో ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ అండి. సో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా ఎక్స్పెన్సెస్ లేకుండా బిజినెస్ మనకు ఉండదు కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేయాలని ఇక్కడ మనం చూడబోతున్నామండి. సో ఎంట్రీ ఏంటి ఇక్కడ? వేజెస్ పెయిడ్ అంటే వేతనాలు మనం పే చేస్తున్నాం, అంటే లేబర్ ఛార్జెస్ పే చేస్తున్నామండి, అంటే మనకి ఎక్స్పెన్సెస్ కదా. సో అప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుందండి? ఇప్పుడు ఆటోమేటిక్గా దీనికి జనరల్ ఎంట్రీ అనేది ఏమొస్తుంది అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఆల్సీ ప్లస్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను అంటే వేజెస్ పెయిడ్ అన్నామండి. సో ఇది మనకి ఏంటి? ఎక్స్పెన్సెస్ కదా. ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు మనం ఏ వచ్చలో వేస్తాము అంటే పేమెంట్ ఓచర్లో వేస్తామండి. షార్ట్ కట్ కి ఏంటి? F6 పేమెంట్ ఓచర్లో వేస్తాము. వేజెస్ పెయిడ్ అన్నప్పుడు దానికి జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే వేజెస్ అకౌంట్స్, ఓకే, వేజెస్ అకౌంట్స్ డెటార్, వేజెస్ అకౌంట్స్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనేసి మనం రికార్డ్ చేస్తామండి. ఎక్స్పెన్స్ అన్నప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తాము. ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడు ఏ రూపంలో పోతుంది అంటే క్యాష్ రూపంలో అవుట్ అవుతుంది కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ ని మనం క్రియేట్ చేస్తామండి. రియల్ అకౌంట్ ఏం చెప్తుంది? డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి మనకి ఏమవుతుంది అంటే క్యాష్ గోస్ అవుట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారము క్యాష్ ని క్రెడిట్ చేస్తాము. వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది అంటే డెబిట్ అవుతుందండి. అందువల్ల వేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అని రాస్తాము. బట్ మన టాలీలో ఏదైనా ఎక్స్పెన్సెస్ మనం స్పెండ్ చేస్తున్నాము అంటే ఏ వచ్చర్లో ఎంటర్ చేస్తాము అంటే పేమెంట్ వచ్చర్లో ఎంటర్ చేస్తాం. సో పేమెంట్ వచ్చర్ షార్ట్ కట్ కి ఏంటి అండి? F5 పేమెంట్ వచ్చర్ షార్ట్ కట్ కి ఇక్కడ ఉంటుంది. షార్ట్ కట్ కి పేమెంట్ వచ్చే షార్ట్ కట్ కి ఎక్కడ ఉందండి? ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ చిన్నది అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఓచర్ హైలైట్ లో ఉంది అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఆఫ్ లో ఉంటుందండి. సో ఇక్కడ పేమెంట్ ఓచర్ వేసేసుకున్నాం. సో పేమెంట్ ఓచర్ లో మనకి ఇచ్చిన దాని ప్రకారం 26 ఇచ్చాడు. F2 ప్లస్ చేసి 26 డేట్ ఇచ్చేసేయండి. బిల్ నెంబర్ వాడు ఇవ్వలేదు కాబట్టి వదిలేసేయండి. వేజెస్ లెడ్జర్ మన దగ్గర ఉందా అండి? ఉంది అంటే నో ప్రాబ్లం. లేదు అంటే మన షార్ట్ కట్ కి ఏంటి? ఆర్టీసీ యూజ్ చేసి మనం ఓచర్ యూజ్ చేసుకుంటాం. వేజెస్ తీసేసుకుంటాం. ఎంత అమౌంట్ ఇచ్చాడండి? 1000 రూపీస్ ఇచ్చేసారు. 1000 రూపీస్ తీసేసుకుంటాం. క్రెడిట్ లో క్యాష్, ఎందుకంటే కంటిన్యూషన్ ఏమి ఉండదండి. ఎక్స్పెన్స్ అప్పటికప్పుడే స్పెండ్ చేస్తాం కాబట్టి క్రెడిట్ లో క్యాష్ అని ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేస్తే ఓకేనా. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు? శాలరీ పెయిడ్. దీనికి ఎంట్రీ ఏమొస్తుందండి? శాలరీ అకౌంట్స్ డేటా టు క్యాష్. సో ఏ రోజు పే చేస్తున్నారు? F2 ప్లస్ చేసి 13 ఇచ్చేసేయండి. శాలరీ లెడ్జర్ మన దగ్గర ఉందా చూడండి. లేదు అంటే ఏం చేయాలి? సాల్సీ ప్లస్ చేసి శాలరీ, అందరూ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. అందరూ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఎంత అమౌంట్ ఇచ్చాడు మనకి? 9000 ఇచ్చాడు కాబట్టి 9000. సో క్రెడిట్ లో వచ్చేసి క్యాష్ అని తీసేసుకొని యాక్సెప్ట్ చేసేసేయండి. ఇంకేమైనా డౌట్ ఉందండి మీకు? గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు మనం ఏ వచ్చర్లో స్పెండ్ చేస్తాము అంటే ఏ వచ్చర్ని యూజ్ చేస్తాము అంటే పేమెంట్ వచ్చర్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, ఒకవేళ ఇన్కమ్ ఏదైనా వస్తే రిసిప్ట్ వచ్చర్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ లో క్యాపిటల్ బిజినెస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి రిసిప్ట్ వచ్చర్ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు మనం ఖర్చు కాబట్టి ఖర్చుని ఏం చేస్తాము అంటే పేమెంట్ వచ్చర్లో మనం రికార్డ్ అనేది చేస్తామండి. ఓకేనా. సో ఇప్పటికీ మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది కూడా. ఓకేనా. సో దీనికి సంబంధించిన 9 ఆప్షన్స్ ఏంటనేది ఇక్కడ ఇచ్చాను కదండి, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఎగ్జాంపుల్ ఇంకొక ఆప్షన్ మీకు ఇదయింది. ఏదో సంథింగ్ నేను ఒక జనరల్ గా ఎక్స్పెన్స్ ఎంత ఒక తీసుకుంటాను, మీకు అర్థంగా ఒక ఆప్షన్ చెప్పడానికి. సో అమౌంట్ ఎంత ఇస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఇస్తున్నానండి. నో ప్రాబ్లం. సరే ఇది అవసరం లేదండి, వదిలేసేయండి.
సో మనకు వచ్చేస్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది రాలేదండి. కమింగ్ టాపిక్ లో వచ్చినప్పుడు ఈ యొక్క ఆప్షన్ గురించి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. అది ఏం లేదండి, సింపుల్ మీకు ఈ ఎక్స్పెన్స్ శాలరీ అమౌంట్ అనేది ఎంత అమౌంట్ పే చేస్తున్నామండి, 9,000 పే చేస్తున్నామండి. సో క్యాష్ అమౌంట్ మనకి ఇక్కడ 4,18,700 రూపీస్ మన దగ్గర ఉంది. సో ఈ అమౌంట్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ మనకి స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ బ్యాలెన్స్, ఐ మీన్ రెడ్ లెటర్ లో కూడా బ్యాలెన్స్ వస్తుందండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చేసి పెడతాను, ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. ఇక్కడ 5 lakhs తీసేసుకో, 5 lakhs తీసేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఏమైంది, 72,500 రూపీస్ మైనస్ లో వచ్చిందా. సో ఎంత ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది, వార్న్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అనేసి. అంటే ఈ వార్నింగ్ రావాలి అంటే యాక్చువల్ గా మన దగ్గర క్యాష్ అమౌంట్ అనేది తక్కువ ఉందండి. సో ఎంత తక్కువ ఉంది, 72,300 రూపీస్ స్టాక్ వాల్యూ అమౌంట్ మన దగ్గర లేదు. కానీ మనం ఎంత అమౌంట్ శాలరీ పే చేస్తున్నాం అంటే 5 lakhs పే చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ప్రాబ్లం కంటిన్యూషన్ గా మీకు ఈ యొక్క ఆప్షన్ చెప్పడం కోసం చెప్తున్నానండి. సో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఎంత బ్యాలెన్స్ తక్కువ ఉందో అంత అమౌంట్ రెడ్ లెటర్ లో చూపిస్తుంది. అదే విధంగా నాకు ఇక్కడ వార్నింగ్ చూపిస్తుందండి. సో ఈ విధంగా మనకు వార్నింగ్ రావాలి అంటే F12 కాన్ఫిగరేషన్ లో నెగిటివ్ స్టాక్ బ్యాలెన్స్, నెగిటివ్ వార్న్ ఆన్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి. ఎక్కడుంది అది, వార్న్ ఆన్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ ఉందండి, ఉందా. సో ఈ ఆప్షన్ మనకి నోలో ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఎర్రర్ అని చూపించదండి. సో డైరెక్ట్ గా మనకి ఏమవుతుంది, సేవ్ అయిపోతుంది. అదే మనకి F12 కాన్ఫిగరేషన్ లో వన్ నెగిటివ్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుంది అంటే కంట్రోల్ ఇచ్చామనుకోండి, ఎర్రర్ అనేది మనకు చూపిస్తుందండి. ఓకేనా. ఫస్ట్ టైం ఎంట్రీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఎర్రర్ ఇంతకుముందు చూపించాను కదా, ఆ విధంగా ఎర్రర్ వస్తుంది. సో దీంతో నేను టోటల్ గా 9 వోచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. ఐ మీన్ 9 ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ కింద నేను మెటీరియల్ ఇచ్చాను. ఒకసారి మెటీరియల్ ఫాలో అవ్వండి. సో ఆటోమేటిక్గా మీకు మెటీరియల్ కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మెటీరియల్ 100% మీకు కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేశారంటే నేను మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్స్ తో సహా మీకు ఆప్షన్స్ ఏమేమి వేసి పెట్టుకోవాలి, ఆ 9 ఆప్షన్స్ ఏంటి, రిసిప్ట్ వచ్చరికి వెళ్ళాలంటే ఎలా పాత్ ఏంటి, అదేవిధంగా స్క్రీన్ షాట్ ఏ విధంగా ఉంటుంది, కాంట్రా వాచర్ అంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పర్చేస్ వాచర్ అంటే ఏ విధంగా ఉంటుంది, పర్చేస్ వాచర్లో రిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది, సేల్స్ వాచర్లో రిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా రిసిప్ట్స్, పేమెంట్స్, జర్నల్ వచ్చరు. సో ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ షాట్స్ సహా ఇక్కడ ఉంటుందండి మీకు. ఇది మీరు ఈ మెటీరియల్ కరెక్ట్గా మీరు ఫాలో అయ్యారు అంటే ఈ టాపిక్ మీకు 100% అర్థమైపోతుందండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మనకి ఈ వర్చెస్ సంబంధించినటువంటి బేసిక్ టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిందండి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం ఏమేమి టాపిక్ డిస్కస్ చేసాం అనేది రఫ్ గా చెప్తానండి. సో ఇక్కడ ఒక మనకి స్టెప్ కంప్లీట్ అయినట్టు అకౌంట్ సంబంధించి ఫస్ట్ లెడ్జర్ క్రియేషన్ చేసుకున్నాము, తర్వాత గ్రూప్ క్రియేషన్ చేసుకున్నాము, తర్వాత ఓచర్ క్రియేషన్ చేసుకున్నామండి. అంటే ఓచర్ క్రియేషన్ అనేది మనకి మేజర్ టాపిక్, కానీ లెడ్జర్ క్రియేషన్ అండర్ గ్రూప్ లేకుండా మనం ఓచర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఓచర్ లో ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా లెడ్జర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి లెడ్జర్ కి క్రియేట్ చేసేటప్పుడు అండర్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో లెడ్జర్ క్రియేట్ చేసిన అండర్ ఏమి ఇవ్వాలి, అండర్ అంటే గ్రూప్. సో కాబట్టి ఓన్ గా గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా డిస్కస్ చేస్తామండి. ఓకేనా. సో కాబట్టి లెడ్జర్ క్రియేషన్, గ్రూప్ క్రియేషన్, లెడ్జర్స్ ని యూస్ చేసి గ్రూప్ ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. టోటల్ గా మనకి ఎన్నో ఓచర్స్ యూజ్ చేసాము అంటే రిసిప్ట్ వచ్చారు, కాంట్రా వచ్చారు, పర్చేస్, డెబిట్ నోటు, సేల్స్, క్రెడిట్ నోటు, రిసిప్ట్స్, పేమెంట్, జర్నల్ వచ్చర్ అండ్ పేమెంట్ వచ్చర్. సో ఈ వచ్చర్స్ గురించి డిస్కస్ చేసాము. క్లీన్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్.